రైట్ సైడ్ ఉండేది గ్రేడ్ 1 పైల్స్ అంటాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కిందికి ఉండేదాన్ని గ్రేడ్ 2 పైల్స్ అంటాం. గ్రేడ్ 1 పైల్స్ ఏంటి, గ్రేడ్ 2 పైల్స్ ఏంటి అంటే పేషెంట్ కనుక అప్పుడప్పుడు నొప్పి లేకుండా మోషన్లో బ్లడ్ పడుతుంది అండ్ బ్లడ్ పడుతోంది, కేవలం బ్లడ్ మాత్రమే పడుతుంది, కానీ మోషన్ వెళ్ళేటప్పుడు బయటికి ఏది కండలాగా రాకపోతే దాన్ని గ్రేడ్ 1 స్టేజ్ ఆఫ్ పైల్స్ ఆర్ గ్రేడ్ 1 హెమరాయిడ్స్ అంటాం. అంటే పేషెంట్ కి రక్తం మాత్రమే కలుస్తుంది, బయటికి మోషన్ వెళ్ళేటప్పుడు కండలాగా మాత్రం ఏమీ తెలియకపోతే గ్రేడ్ 1 అంటాం. అదే ఇది రైట్ సైడ్ పిక్చర్. అందుకే మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ పర్పుల్ కలర్ లో కనిపించేదాన్ని పైల్స్ అన్నాం. ఈ పైల్స్ అనేది మనకు మోషన్ వెళ్ళే ఈ చిట్ట చివరి భాగం పైన ఆగిపోయింది తప్ప కింద వరకు సాగింది మనకు లేదు ఈ గ్రేడ్ 1 లో. ఇదే ఈ రైట్ సైడ్ ఉండేది కాకుండా ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది చూసినట్లయితే మాత్రం ఈ పైల్స్ అనేది ఇంకా కిందికి సాగి మోషన్ వెళ్లే మార్గం బయట కూడా మనకు పేషెంట్ కి తెలుస్తూ ఉంటుంది. దీన్ని గ్రేడ్ 2 పైల్స్ అంటాం. అంటే గ్రేడ్ 1 లో మనకు లోపలే ఉంటుంది, బయటకి ఏం తెలియదు, కానీ గ్రేడ్ 2 లో పేషెంట్ కి బ్లీడింగ్ తో పాటు మోషన్ వెళ్లే మార్గం దగ్గర మోషన్ క్లీన్ చేసుకునేటప్పుడు అట్లా ఏదైనా చేతికి తగులుతున్నట్టు అనిపించచ్చు. అండ్ వన్స్ మోషన్ వెళ్ళిపోయి క్లియర్ అయిపోగానే ఆ బయటకు వచ్చిన కండ కాస్త తిరిగి దానంతకు అది లోపలికి వెళ్ళిపోతే దాన్ని గ్రేడ్ 2 ఆఫ్ పైల్స్ అంటాం ఆర్ గ్రేడ్ 2 హెమరాయిడ్స్ అంటాం. జనరల్లీ గ్రేడ్ 1 లోను గ్రేడ్ 2 లోను పెద్దగా పెయిన్ అంటూ పేషెంట్ కి ఏముండదు. బట్ అదే కనుక ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తే ఇప్పుడు మనకి బయట చూపించిన కండ ఏమన్నాము, మోషన్ వెళ్ళిపోగానే పైనుంచి ప్రెషర్ అనేది ఆగిపోతుంది కాబట్టి తిరిగి దానంతకు అది లోపలికి వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ అదే గ్రేడ్ 3 లో వస్తే మాత్రము మోషన్ వెళ్ళిన తర్వాత కూడా బయటికే ఆ కండ ఉంటుంది అండ్ ఆ బయటకు వచ్చిన కండని పేషెంట్ తనంతకు తాను లోపలికి తోస్తే తప్ప వెళ్ళకపోతే దాన్ని గ్రేడ్ 3 హెమరాయిడ్స్ అంటాం ఆర్ గ్రేడ్ 3 పైల్స్ అంటాం. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లో కంటే కూడా నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ ఏంటంటే గ్రేడ్ 4 అంటాం. ఈ గ్రేడ్ 4 లో ఏమవుతుందంటే బయటకు వచ్చిన కండని ఎంత లోపలికి తొయ్యాలనుకున్నా ఆ కండ లోపలికి వెళ్ళకపోతే దాన్ని గ్రేడ్ 4 హెమరాయిడ్స్ అని అనడం జరుగుతుంది. జనరల్లీ ఇప్పుడు ఎవరెవరికి సర్జరీ చేస్తాము, ఎవరికి సర్జరీ అవసరం ఉండదు అంటే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఆఫ్ హెమరాయిడ్స్ లో లైట్ గా బ్లీడింగ్ గా ఉంది అండ్ ఆ బ్లీడింగ్ కాస్త మనకు నాన్ వెజ్ గానీ మోషన్ వేడి చేసిన గట్టిపడేలా ఏమైనా చేసినప్పుడు మాత్రమే అవుతుంది. లైక్ నాన్ వెజ్ తీసుకుంటే మాత్రం అవుతుంది, మిగతా టైంలో కావట్లేదు అంటే వారికి మనం డైట్ చేంజెస్ తో పాటు మెడిసిన్స్ ఇచ్చి మేనేజ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే కంటిన్యూస్ గా వాళ్ళు నాన్ వెజ్ తిన్నా తినకపోయినా బ్లీడింగ్ అనేది అవుతుంది అండ్ బ్లీడింగ్ కాస్త మనకు డైట్ చేంజెస్ తో పాటు మెడికల్ మేనేజ్మెంట్ తో పాటు కంట్రోల్ అవ్వకుండా ఉండని పక్షంలో మాత్రమే వారికి మాత్రమే సర్జరీ చేయడం జరుగుతుంది.